మోటివేషనల్ స్పీకర్. వారు హైదరాబాద్లో మేరేడుమట్ట దగ్గర నివసిస్తారు. ప్రవీణ్ పగడాల గారు మార్నింగ్ 11 బైక్లో రాజమండ్రికి బయలుదేరారు. పర్పస్ ఏంటంటే రాజమండ్రి దగ్గర నామవరం అనే గ్రామం దగ్గర ఒక బైబిల్ కాలేజీ వారు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ వర్షాన్ని మనకు భయ ఆకాశాన్ని లోకల్గా ఎవరైతే ఆ స్థలాన్ని ఎంపిక చేయడానికి హెల్ప్ చేశారు, రిజిస్ట్రేషన్ హెల్ప్ చేశారో వారు అడపాట జాన్ అని చెప్పేసి ఒక వెల్డర్ ఆ రోజు వారు వచ్చి అక్కడ వెల్డింగ్ పనులు అక్కడ కొన్ని స్టార్ట్ చేద్దామని వాళ్ళు ప్లాన్ చేశారు ప్రవీణ్ గారు. సో వారిద్దరు కూడా ఆ వర్షాన్ని మనం సపోర్ట్ చేశారు. తర్వాత ఎందుకు బైక్లో వచ్చారు అంటే బైక్లో ఇక్కడికి వచ్చి రాజమండ్రి ఫ్యూచర్లో వారు ఇక్కడే ఉండి ఈ బైబిల్ కాలేజ్ కన్స్ట్రక్షన్ చేయాలనే ప్లాన్లో ఉన్నారు. కాబట్టి వారు ఫ్రీక్వెంట్గా ఇక్కడికి వచ్చినప్పుడు వారికి వెహికల్ అవసరం అవుతుంది. అందుకని ఈ బైక్ని ఇక్కడే పెట్టి మళ్ళీ తిరిగి వెళ్ళి ఎప్పుడు రాజమండ్రికి వచ్చినా కూడా ఈ బైక్లో ట్రావెల్ చేస్తూ లోకల్గా పనులు చూసుకోవాలని వారి మెయిన్ ఉద్దేశంగా మనకు తెలుసు. సో రాజమండ్రికి వారు వస్తున్నారనే విషయము వారి కుటుంబ సభ్యులకి ఈ ఆకాష్కి జాన్ తప్ప ఇంకెవరికి తెలియదు. లోకల్గా వారు ఎవరికి కూడా ఇన్ఫార్మ్ చేయలేదు ఆ రోజు. తర్వాత ఎవరైతే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారో, టీవీలో ఇంటర్వ్యూలు ఇచ్చారో మాకు అనుమానం ఉంది అది ఇదని చెప్పేసి ఎవరు కూడా ఎటువంటి ఎవిడెన్స్ దాదాపు 10 రోజులు వాళ్ళకి టైం ఇచ్చాము ఈ ల్యాబ్స్ వచ్చే లోపల ఎవరు కూడా ఎటువంటి ఎవిడెన్స్ కూడా మాకు ఇవ్వలేకపోయారు వారు చేసిన అలిగేషన్స్. నెక్స్ట్ తర్వాత వారు దారిలో వస్తున్నప్పుడు వైన్ షాప్స్ కూడా వెళ్ళారు. హైదరాబాద్లో, తర్వాత కోదాడ దగ్గర, తర్వాత ఏలూరు దగ్గర. అక్కడ కూడా వైన్ షాప్ ఎంప్లాయీస్ కూడా మేము ఎగ్జామిన్ చేశాము. అక్కడ యూపీఐ పేమెంట్ చేశాము. ఆ పేమెంట్ చేసిన ట్రాన్సాక్షన్స్ కూడా మేము కన్ఫర్మ్ చేసుకున్నాం. అక్కడ విట్నెస్ కూడా మాట్లాడాం. దారిలో వారు 3 సార్లు వారికి యాక్సిడెంట్ అయింది రాజమండ్రి వచ్చే లోపల. ఒకటి వెంకట సాయి ఫుడ్ ప్లాజా చీలగల్ల దగ్గర ఒకసారి మోటార్ సైకిల్ నుంచి పడిపోయారు. అక్కడ ఒక లారీ వెనక పడుతూ వెళ్తూ వారు పడి యాక్సిడెంట్, మేజర్ యాక్సిడెంట్స్ మిస్ అయ్యారు. ఒక ఆర్టీసీ బస్ కూడా వారిని గుద్దపోయి పక్కకి వెళ్ళిపోయింది. అక్కడ ఎవరైతే స్టాఫ్ ఆఫ్ ఫుడ్ ప్లాజా ఉన్నారో వాళ్ళంతా వచ్చి వారిని హెల్ప్ చేసి మోటార్ సైకిల్ నిలబెట్టి పంపించారు. వాళ్ళందరూ కూడా ఈ ఇన్సిడెంట్ని కన్ఫర్మ్ చేశారు. ఇక్కడ కీసరా టోల్ ప్లాజా దగ్గర కూడా వారు చాలా వేగంగా వస్తూ అక్కడ ఒక బంకుని గుద్ది పడిపోయారు. అప్పుడు అక్కడ ఉన్న అంబులెన్స్ స్టాఫ్, మెడికల్ స్టాఫ్ వెళ్ళి వారితో మాట్లాడి వారికి ఏమైనా ఫస్ట్ ఎయిడ్ కావాలని విచారించి వారితో మాట్లాడిన తర్వాత వారు నాకు అవసరం అని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరారు. సో వారు కూడా ఈ ఇన్సిడెంట్ని మాకు కన్ఫర్మ్ చేశారు. రామవరం పాడు దగ్గర వారు విజయవాడలో దాదాపు 3 నుంచి 4 గంటల వరకు ఉన్నారు. రామవరం పాడు రింగ్ దగ్గర విజయవాడ ట్రాఫిక్ ఎస్ఐ గారు ఇంకొక 2 విట్నెస్లు కూడా ఆ ఇన్సిడెంట్తో కన్ఫర్మ్ చేస్తున్నారు. తర్వాత గొల్లపూడి దగ్గర వారు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గర రీఫిల్ చేయించుకున్నారు. అక్కడ కూడా వారు ఈ డ్రంక్ అండ్ డ్రౌజీ స్టేట్లో కనిపించారని చెప్పేసి పెట్రోల్ బంక్ స్టాఫ్ మాకు చెప్పారు. మనకి ఫైండింగ్స్ అని వచ్చాయి. నెక్స్ట్ సీసీటీవీ ఫుటేజెస్ ఇవన్నీ మీకు వారు స్టెప్ బై స్టెప్ చూపిస్తాము. మొత్తం వారు హైదరాబాద్లో బయలుదేరినప్పటి నుంచి రాజమండ్రిలో వారు మరణించేంత వరకు కూడా ఎన్ని పాసిబిలిటీ ఉంటే అన్ని సీసీటీవీ ఫుటేజెస్ మేము కలెక్ట్ చేస్తాము. అవన్నీ 1 by 1 మీకు చూపించండి. నెక్స్ట్ స్టార్ట్ చేయండి. సీసీటీవీ ఫుటేజ్ సో 11 AM అప్రాక్సిమేట్గా వారు 24వ తారీఖు వారి ఇంటి నుంచి బయలుదేరారు. నెక్స్ట్ ఈజ్ నేతాజీ నగర్. వీడియో ప్లే చేయవే వైర్ డిస్కనెక్ట్ రౌండ్ లో ఉన్నది. ఇంటి నుంచి బయలుదేరి వారు 11:26కి వారు వెళ్తున్నారు. ఓకే నెక్స్ట్ మీకు ఏదైనా డౌట్ ఉంటే విల్ రిప్లై. నెక్స్ట్ రాధికా థియేటర్ సెంటర్ హైదరాబాద్ దగ్గర. ఓకే నెక్స్ట్ లాలాపేట మౌలాలి రోడ్ ఫ్లైఓవర్ దగ్గర. ఓకే నెక్స్ట్ తార్నాక మెయిన్ రోడ్ సెంటర్.
నెక్స్ట్ దాని తర్వాత వారు అరౌండ్ 12:15 సవేరా లిక్కర్ మార్ట్ అని శ్రీ గణేష్ నగర్ నాగర్లో ఉంది. అక్కడికి వెళ్ళి వారు లిక్కర్ పర్చేజ్ చేశారు. ఆ ఇన్సిడెంట్ మీద మీరు చూడొచ్చు. ఒకసారి రిపీట్ చేయండి సార్. ఇది అక్కడ లైవ్లో ఉంది. కొంచెం వెనకాల లైవ్లో రిపీట్ చేయండి. ఇది సవేరా లిక్కర్ మార్ట్ అని నాగోల్ హైదరాబాద్లో మీరు వెళ్ళి అక్కడ ఒక లిక్కర్ బ్రాండ్స్ వారు పర్చేజ్ చేశారు. అక్కడ ఎంతసేపు ఉన్నారు సార్? సార్ ఇక్కడ ఎంతసేపు పెట్టుకోవాలి? దాదాపు ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు పెట్టుకుండొచ్చు. బాగా వస్తున్నారు. 3:02:55 అయింది. వారు వచ్చి ఆ షాప్లోకి ఎంటర్ అయ్యారు. ఇప్పుడు కూడా దాదాపు 5 నుంచి 10 నిమిషాలు వారు టైం స్పెండ్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ స్లైడ్. ఈ వైన్ షాప్లో వారు స్పెండ్ చేసినప్పుడు వచ్చిన ఫుటేజ్. సో వారి టిపికల్ హ్యాబిట్ థమ్స్ అప్ చేస్తారు. ఓకే అంటే వారు థమ్స్ అప్ చేస్తారు. ఇప్పుడు చూడండి, థమ్స్ అప్ చేస్తారు వారు వెతుకుతున్నప్పుడు. వారికి కరెక్ట్గా కనిపించిన వెంటనే వారు సే ఇట్స్ ఆల్ రైట్, థమ్స్ అప్ చేస్తున్నారు. థమ్స్ అప్ చేశారు. ఇదే విధంగా విజయవాడలో కూడా మీరు ఎలా ఉన్నారు అంటే ఒక ఎస్ఐ థమ్స్ అప్ చేస్తారు. అంటే ఇట్స్ వెరీ టిపికల్ హ్యాబిట్ ఆఫ్ శ్రీ ప్రవీణ్. ఓకే, రైట్. నెక్స్ట్ ఒకసారి పడిపోయారు, ఫస్ట్ యాక్సిడెంట్. నెక్స్ట్ చాలా డేంజరస్గా మీరు ట్రావెల్ చేస్తూ మరి పడిపోవడం జరిగింది. బస్సు వాడు, ఆర్టీసీ బస్సు వాడు లక్కీగా అడర్గా ఉండడంతో మరి అక్కడే చాలా పెద్ద ప్రమాదం తప్పింది. తగిలి పడిపోయారా సార్? జనరల్ గానే పడిపోయారు. చూడండి, ఆ వైన్ షాప్ నుంచి బయలుదేరిన తర్వాత మనకు నెక్స్ట్ ఫుటేజ్ ఇక్కడ జగ్గయ్యపేట దగ్గర కింద పడిపోవడం జరిగింది. చూశారు కదా, డేంజరస్ గా డ్రైవ్ చేస్తూ కింద పడిపోవడం జరిగింది. ఒక లారీని పాస్ అయ్యారు. నెక్స్ట్ ఆర్టీసీ బస్సు కింద వారు పడిపోయే ప్రమాదం ఉండేది. వాళ్ళ ఆర్టీసీ బస్సు డ్రైవర్ అప్రమత్తంగా ఉండడం వల్ల అక్కడ ప్రమాదాల నుంచి తప్పించుకున్నారు. సెకండ్ ఇక్కడ ఇంకా మీకు క్లియర్గా కనిపిస్తుంది ఈ ఫుటేజ్. సేమ్ అదే డిఫరెంట్ యాంగిల్లో మీకు చూపిస్తుంది. చూడండి, లారీని ఓవర్టేక్ చేయడానికి ట్రై చేసి అక్కడ పడిపోయారు. బస్సు చూడండి ఇలా తప్పించుకొని, బస్సు వాళ్ళు అలర్ట్గా ఉండడం వల్ల తప్పించుకున్నారు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కొంతమంది డ్రైవర్స్, టోల్ వాళ్ళు, ఫుడ్ ప్లాజా స్టాఫ్ వచ్చి వారికి హెల్ప్ చేశారు. ఇప్పుడు వారు ఇక్కడ వస్తూ ఉన్నారు జగ్గయ్యపేట దగ్గర. ఆ లారీని ఓవర్టేక్ చేయడానికి ట్రై చేసి పడిపోయారు. వెనక వస్తున్న బస్సు డ్రైవర్ అప్రమత్తంగా ఉండడం వల్ల ఆ యాక్సిడెంట్ అతని మీదకి బస్సు పోకుండా పక్కకి వెళ్ళిపోయింది. ఇక్కడ పడిపోయారు. పడిపోయిన తర్వాత చాలాసేపు అలాగే ఉంటే దారుణ పోతున్న డ్రైవర్స్, అక్కడ ఫుడ్ ప్లాజా స్టాఫ్ వచ్చి వారికి హెల్ప్ చేశారు. హెల్ప్ చేసి మీకు ఏమన్నా సహాయం కావాలా అని అడిగితే
లేదా ఐఎమ్ ఆల్ రైట్ అని చెప్పేసి వారు అక్కడి నుంచి ఇప్పుడు చూడండి వారు దిగారు ఆ బస్సులో డ్రైవర్ వచ్చారు, వచ్చి వారిని అడిగారు. చూడండి ఫుడ్ ప్లాజా టోల్ ప్లాజా స్టాఫ్ వచ్చారు. వాళ్ళు వచ్చి వారికి ఏమన్నా కావాలా, ఎలా పడ్డారు ఏంటని వారికి సహాయం చేశారు. సహాయం చేసిన తర్వాత వారు ఒక 2-3 minutes అక్కడ స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ వారి జర్నీని వారు రెజ్యూమ్ చేశారు. అప్పటికే మీరు రైట్ నెక్స్ట్ ఇప్పుడు కీసరా టోల్ విలేజ్ దగ్గర సెకండ్ యాక్సిడెంట్ ఇది. ఇక్కడ చూడొచ్చు మీరు క్లోజ్. చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తారు వెహికల్ని. స్పీడ్గా డ్రైవ్ చేస్తూ వేగంగా వచ్చి కంట్రోల్ తప్పి అక్కడ బూక్ని గుద్దుకొని పడిపోయారు. ఇక్కడే వారి వెహికల్ హెడ్ లైటు ఇవన్నీ బాగా డ్యామేజ్ అయ్యాయి. ఇక్కడ మెడికల్ స్టాఫ్ ఒక టోల్ పాస్ దగ్గర ఉండి మెడికల్ స్టాఫ్ అంబులెన్స్ కూడా వాళ్ళకి వెళ్ళింది. ఆ పారామెడికల్ స్టాఫ్ కూడా వెళ్ళి వాళ్ళకి ఆయనకి హెల్ప్ చేయడానికి ట్రై చేశారు. చూడండి వస్తున్నారు, ఎంత స్పీడ్గా వస్తున్నారో చూడండి, చాలా వేగంగా వస్తున్నారు. వచ్చి పడిపోయారు. చూడండి అక్కడ దుమ్ము వేసి చూడండి పడిపోయారు. పడిపోయిన తర్వాత చాలాసేపు అక్కడే ఉన్నారు. అది చూసి అక్కడ టోల్ ప్లాజా దగ్గర అంబులెన్స్ నెక్స్ట్ ఫుటేజ్లో మనకు కనిపిస్తుంది. చూడండి వారి హెల్మెట్ అంతా కనిపిస్తుంది. టైం అంతా ఇక్కడ అయింది సార్. ఓకే నెక్స్ట్ విల్ గో టు నెక్స్ట్ స్లైడ్. వాళ్ళ పారామెడికల్ అంబులెన్స్ వెళ్ళి చూపించండి. మాట్లాడింది 10 నిమిషాలు ఉంది. చూడండి వారి వెహికల్ మీద లగేజ్ కూడా చూడండి రైట్ సైడ్ టింట్ అయిపోయారు. అసలు 2 నిమిషాలు పడిపోవడము, సరి చేసుకోవడము, ఒకవైపు లగేజ్ వంగిపోయి కనిపిస్తాం. నెక్స్ట్ లైన్ పెట్రోల్ కొట్టిస్తారు. ఇది సపరేట్ చేస్తాం. పెట్రోల్ బంక్ పట్ల పనిచేసే అబ్బాయి క్లియర్గా వారి ఫీచర్స్ని వారి కండిషన్ని వారు క్లోజ్గా అబ్జర్వ్ చేశారు. అబ్జర్వ్ చేసి వారు చెప్పారు మనకి ఏ విధంగా జరిగింది, వారి కండిషన్ మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు వారి కండిషన్ ఎలా ఉంది. కొంచెం బ్యాక్ కొంచెం బ్యాక్ వారు ఎయిర్పోర్ట్ వెహికల్ హ్యాండిల్ మాస్క్ తీసేసారు. ఇక్కడ మాస్క్ తీసేసారు. డ్రాప్ చేశారు. ఇప్పుడు లగేజ్ చూడండి, లగేజ్ మరి మోస్ట్గా లగేజ్ చూడండి రైట్కి టింట్ అయిపోయి క్లియర్గా మనకు కనిపిస్తాం. మీరు ట్రావెల్ చేయలేని పరిస్థితిలో ఉన్నారని వాటికి అడ్వైజ్ కూడా చేశారు. తీసుకొచ్చి కొంతసేపు అక్కడ కూర్చోబెట్టిన తర్వాత వారు వెళ్ళి అక్కడే ఆ గడిలో పార్కులో వెళ్ళి దాదాపు 2 kilometers అక్కడే కంఫర్టబుల్గా level 30. This is just before the accident. Kuch వెనకెళ్ళు. చూడండి 10 నిమిషాల ముందు యాక్సిడెంట్ ముందు మనకు వైట్ షాప్లో కనిపించిన వ్యక్తి, మధ్యాహ్నం మనకు డే లైట్ ఉన్నప్పుడు వేసుకున్న డ్రెస్లో కనిపించిన వ్యక్తి,
ఈ టోల్ ప్లాజా దగ్గర 10 minutes before his death కనిపిస్తున్న వ్యక్తి సిమిలర్ చెప్పడానికి ఒక స్ట్రైకింగ్ ఎవిడెన్స్. ఓకే, నెక్స్ట్ ఇదేమైందంటే మనకి ఆపోజిట్ సైడ్ ఉంది ఈ సీసీటీవీ ఫుటేజ్ ఎదురుగా లేకపోవడం వల్ల మనకి ఈ కెమెరా యొక్క స్పెసిఫికేషన్స్ కూడా దాన్ని బట్టి ఈ ఫుటేజ్ కొద్దిగా తక్కువ బ్యాండ్ ఫైనల్ యాక్సిడెంట్ చూశారు ఫుటేజ్ చూసారు. చూడండి ఇప్పుడు చూడండి, స్పీడ్గా పోతున్నప్పుడు క్లియర్ కట్ గ్యాప్ కనిపిస్తుంది. కారు దీని మధ్యలో గ్యాప్ మరోసారి చూడండి, గ్యాప్ చూడండి. కారు పడిపోయి ఓకే, నెక్స్ట్ స్లో ఫుటేజ్ మీద మీరు ఆల్రెడీ చూశారు. అబ్జర్వ్ చేస్తుంది గ్యాప్ బిట్వీన్ టూ వెహికల్స్. యాక్సిడెంట్ వెహికల్స్ కి మాతో పాటు ట్రావెల్ చేస్తున్న హైవే మీద ట్రావెల్ చేస్తున్న వెహికల్స్ కి గ్యాప్ క్లియర్లీ అబ్జర్వ్. ఫోటోస్ ఒకటి మంచి టోల్ ప్లాజా దగ్గర వైన్ షాప్ దగ్గర అంత వైన్స్ అంటే ఫ్రేమ్ బై ఫ్రేమ్ అనాలిసిస్ చేశారు. చూడండి అంటే స్టిల్ ఫుటేజ్ సీసీటీవీ వారు చాలా హై అండ్ సాఫ్ట్వేర్ ద్వారా వారిని కట్ చేసి ఒక ఫోటో మాదిరి దాన్ని తయారు చేశారు. అంటే క్లియర్గా వారు కలదాలు మాస్క్ అన్ని కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఫోటోగ్రాఫ్ చూడండి. నెక్స్ట్ చూడండి, అక్కడ పేమెంట్ చేస్తున్నారు, ఫోన్ పే మాట్లాడుతున్నారు. సీసీటీవీలో మోషన్ ఉంటుంది, బట్ స్టిల్గా స్క్రీన్ షాట్స్ వారు తయారు చేశారు. చూడండి క్లియర్గా మనకి అంత కనిపిస్తుంది. నెక్స్ట్ వేరే లోన్ ప్లాస్ దగ్గర వచ్చి మట్టి కాకుండా ఈ కంకరాలు ఉంటాడు. ఈ కంకరాలు ఉండడానికి వన్ ఆఫ్ ద కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ ఫర్ ద యాక్సిడెంట్. ఎందుకు అక్కడ దాకా వచ్చిన తర్వాత వెహికల్ ఎవరికైనా అక్కడ వేగంగా వస్తున్నప్పుడు స్కిడ్ అయ్యే ప్రమాదం. సో ఇది కూడా ఈ కండిషన్ ఆఫ్ ద రోడ్ కూడా ఈ యాక్సిడెంట్ జరగడానికి కారణమైందని వాళ్ళ ఒపీనియన్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఇచ్చారు. తర్వాత ఈ కారు గుంత కూడా చూస్తే 7 feet ఆల్మోస్ట్ పైన చూస్తే 7 అడుగులు ఉంది. ఒక అర్ధచంద్రాకారంలో ఉంది. అంటే వన్స్ మనిషి పడిపోయిన తర్వాత ఆ మోటార్ సైకిల్ అర్ధచంద్రాకారంలో ఇలా ట్రావెల్ చేసి ఎగిరెళ్ళి వారి మీద పడడానికి అవకాశం ఉందని వాళ్ళు ఒపీనియన్ ఇచ్చారు. కండిషన్ ఆఫ్ ద రోడ్డు కూడా మోటార్ సైకిల్ ఎందుకు పైన పడింది, వారి మీద పడింది అంటే వచ్చిన తర్వాత జారారు, పడిపోయారు. ఆ కండిషన్ ఇట్లా కారు షేప్లో ఉండడం వల్ల మోటార్ సైకిల్ ఎగిరి వారి మీద పడింది. అది మనకి ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఇచ్చిన ఒపీనియన్. నెక్స్ట్ సార్ ఇప్పుడు కూడా ఆయన చెప్పి చాలా మంది కామెంట్ అది వస్తుంది. నెక్స్ట్ వస్తుంది. తర్వాత కంప్యూటర్ మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాం. డిసీజ్ లో ఒకటి అబ్జర్వ్ చేస్తే ఏంటంటే అప్రాక్సిమేట్ స్పీడ్ ఆఫ్ ద వెహికల్ వచ్చేసి 70 km/h అట్ ద టైమ్. అంటే మనం ఎలా క్యాలిక్యులేట్ చేసాము, డిస్టెన్స్ బిట్వీన్ టోల్ ప్లాజా అండ్ టైం టేకెన్ టు ట్రావెల్ బిట్వీన్ ద distance between the toll plaza and time taken to cover the distance. దాని మీద మనం అప్రాక్సిమేట్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేసాం. అంటే అట్ ద టైమ్ ఆఫ్ ఇన్సిడెంట్ వాళ్ళు దాదాపు 70 km/h వాళ్ళు ట్రావెల్ చేస్తారు, విచ్ ఈజ్ ఎ హై స్పీడ్ ఫర్ ద 2-wheeler. నెక్స్ట్ తర్వాత ఈ యాక్సిడెంట్ వెహికల్ని ఏదైతే సస్పెక్ట్ వెహికల్స్ ఉన్నాయో వాటిని ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఎగ్జామిన్ చేశారు. టీమ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీషియల్స్ అంటే డిటిఓ గారు, ఒక ఎంబీఐ, ఏఎంఐ ముగ్గురు ఎగ్జామిన్ చేశారు. టీమ్ ఆఫ్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఆ 4 వెహికల్స్ ఏం చేసి అంటే ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక వెహికల్ గుద్దినప్పుడు దీనికి ఉన్న పెయింట్ దానికి తగ్గుతుంది, దానికి ఉన్న పెయింట్ ఈ వెహికల్ తగ్గుతుంది. కొలిజన్ జరిగినప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ జరుగుతుంది. వారు క్లియర్గా చెప్పారు దేర్ ఇస్ నో పెయింట్ ట్రాన్స్ఫర్ అని చెప్పారు. తర్వాత ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ ఎగ్జామిన్ చేసి డిసీజ్డ్ వెహికల్ 4th gear లో ఉందని చెప్పారు.
ఫోర్త్ గేర్ అంటే ఏంటి, హై స్పీడ్లో వాళ్ళు వెళ్తున్నారని ఇండికేషన్. అదే హెడ్ లైన్ పని చేయట్లేదు అని ఇచ్చారు, అంటే ఆల్రెడీ మనకి డ్యామేజ్ అయినట్టు మనకు అంత క్లియర్గా తెలుస్తుంది, పని చేయట్లేదు. ఇంకోటి ఏంటి, హెడ్ లైట్ డ్యామేజ్ అయింటే అక్కడ డెబ్రిస్ పగలు ఉండాలి, అద్దాలు పగిలిపోయినట్టు, హెడ్ లైట్ ఒక అద్దాలు అన్నీ అక్కడ సీన్ ఆఫ్ మిస్ దొరకాలి. కానీ నో హెడ్ లైట్ అసెంబ్లీ డెబ్రిస్ అట్ ద సీన్ ఆఫ్ ఇన్సిడెంట్ అని క్లియర్గా వాళ్ళు చెప్పారు. అంటే ఎక్కడో హెడ్ లైట్ ఫ్యూజ్ వాజ్ బ్లోన్ ఆఫ్, అంటే యాక్సిడెంట్ జరిగినప్పుడే ఆ ఫ్యూజ్ బ్లోన్ ఆఫ్ అవుతుంది. సో నో పెయిన్ ట్రాన్స్ఫర్, నో మెటల్ డిఫర్మేషన్, నో సైన్స్ ఆఫ్ కాంటాక్ట్స్ విత్ అదర్ వెహికల్స్. ఇట్స్ వెరీ వెరీ క్లియర్. ఇక్కడ యాక్సిడెంట్ కాలేదని వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. తర్వాత ఎగ్జామినేషన్ ఆఫ్ సస్పెక్టెడ్ వెహికల్స్ ఇండికేటెడ్ నో ఎవిడెన్స్ ఫౌండ్ ఫర్ కొలిజన్ ఆర్ ఇంపాక్ట్ విత్ ఇన్సిడెంట్ వెహికల్. ఇక్కడ పెయిన్ ట్రాన్స్ఫర్ కానీ డెంట్స్ కానీ అటువంటి ఏమీ జరగలేదు అని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. నెక్స్ట్ టెక్నికల్ డేటా, సిడిఆర్, వారి సెల్ ఫోన్స్, ఐపీడిఆర్ అనాలిసిస్ అంతా చేశాము. వారు 6 మందితో మాట్లాడారు డ్యూరింగ్ జర్నీ. 6 మంది కూడా వారి ఫ్యామిలీ మెంబర్స్, వారి ఫ్రెండ్స్, ఇంకొక ప్యాసెంజర్స్ కొంతమంది మాట్లాడారు. ఏం కూడా అంత క్యాజువల్ టాకే ఉంది. వారి వైఫ్ 2 సార్లు ఫోన్ చేశారు, ఒకసారి ఎత్తలేదు, ఇంకోసారి ఫోన్ చేస్తే నేను విజయవాడ, వేరే ఫోన్ చేసి చెప్పారు వైఫ్కి, నేను విజయవాడ దాటుతున్నా అని పొడిపొడిగా చెప్పి దాటేసాను, వెళ్ళిపోయారు. సో ఆ 6 మెంబర్స్ కూడా మేము ఎగ్జామిన్ జరిగింది. తర్వాత అదర్ సైడ్ లొకేషన్స్ కూడా, అదర్ సైడ్ కాలర్స్ కూడా ఎగ్జామిన్ చేసాము. వాళ్ళు చెప్పిన ఎక్కడున్నారని చెప్తే ఆ లొకేషన్ కూడా వాళ్ళ స్టేట్మెంట్స్ మన క్యారీ అయ్యింది. 6 యూపీఐ పేమెంట్ చేశారు డ్యూరింగ్ జర్నీ. 4 యూపీఐ పేమెంట్స్ సీసీటీవీ ఫుటేజెస్తో క్యారీ అయ్యింది. అంటే వారు వైన్ షాప్కి వెళ్ళారు, కొన్ని షాప్కి వెళ్ళారు, ఆ 4 యూపీఐ పెట్రోల్ బంక్ కూడా వెళ్ళారు, అవన్నీ మనకు క్యారీ అయ్యింది. సెల్ ఫోన్ టవర్ లొకేషన్స్, అంటే వారు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు కంటిన్యూస్గా ట్రాక్ ఉంది. టైం లైన్ విజయవాడలో బ్రేక్ అయ్యారు, 3 days అక్కడ 3 hours అక్కడ ఆగింది. మళ్ళీ జర్నీ కమెన్స్ అయ్యి టవర్ లొకేషన్స్ అన్ని కరెక్ట్గా వచ్చాయి మనకు. ఇంకోటి ఏంటంటే 12th to 13th March కూడా వారు ఇక్కడ స్థలం ఖరీదు గురించి వారు వచ్చారు. అప్పుడు కూడా 2 యూపీఐ పేమెంట్ చేశారు, సుధా వైన్స్ అని లాలచరు, అది కూడా వెరిఫై చేశారు. కాబట్టి ఇవన్నీ కన్ఫర్మ్స్ దట్ ఈ డేటా అంతా వారి మన ఎవిడెన్స్ ఏదైతే గ్యాదర్ చేశామో, సీసీటీవీ ఫుటేజ్, విట్నెస్ చెప్పిన దానికి ఈ టెక్నిక్ డేటా కూడా మనకు మ్యాచ్ అయింది. నెక్స్ట్ పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ బై ద టీమ్ ఆఫ్ డాక్టర్స్. మీకు అందరికీ తెలుసు, పోస్ట్ మార్టం వాజ్ కండక్టెడ్ బై టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండ్ వీడియోగ్రఫీ. మేము విసరా అండ్ ఆబ్జెక్ట్ అనాలిసిస్ ఎఫ్ఎస్ఎల్ విజయవాడలో చేశాము. ఈ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ మనకి ఇంపార్టెంట్గా కంక్లూడ్ చేస్తుంది. ఇథైల్ ఆల్కహాల్ ఈస్ ఫౌండ్ ఇన్ ఐటమ్స్, పీస్ ఆఫ్ స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లివర్, కిడ్నీ అండ్ స్ప్లీన్. అంటే వారు బాడీలో లిక్కర్ ఉంది, ఇథైల్ ఆల్కహాల్ ఉంది అని చెప్పేసి మనకి ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు క్లియర్ కట్గా వచ్చింది. వారు కాజ్ ఆఫ్ డెత్ ఈస్ డ్యూ టు హెడ్ ఇంజరీ అండ్ మల్టిపుల్ ఇంజరీస్ డ్యూ టు కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ అని వారు క్లియర్ కట్గా ఇచ్చారు. అండ్ దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ దట్ ద ఇంజరీస్ మెన్షన్ ఇన్ ద అటాప్సీ వర్ సస్టైన్డ్ డ్యూ టు రోడ్ యాక్సిడెంట్స్. ఏ ఇంజరీస్ అయితే వారికి అయ్యాయో అవి రోడ్ యాక్సిడెంట్ వల్ల జరగడానికి పాసిబిలిటీ ఉందని వారు క్లియర్గా మనం అడిగిన క్లారిఫికేషన్ వాళ్ళు రిప్లై ఇచ్చారు. టైమ్ ఆఫ్ డెత్ కూడా 24 to 48 hours ప్రయర్ టు ద పోస్ట్ మార్టం అని చెప్పేశారు. సో ఇంజరీస్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వారికి రాపుడు గాయాలు ఉన్నాయి చేతుల మీద, ఈ ప్రాంతంలో. అంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు వారు జారుతూ వెళ్ళిపోయారు, జారినప్పుడు బాడీ మీద స్లైడింగ్ ఇంజరీస్ అయ్యాయి. తర్వాత వెళ్ళి మూవింగ్ ఆబ్జెక్ట్, అంటే వారి బాడీ మూవ్ అవుతా ఉంది, ఒక స్టేషనరీ ఆబ్జెక్ట్కి హెడ్ వెళ్ళి ఫేస్ సైడ్ తగిలింది. దానివల్ల ఇన్స్టెంట్ డెత్ అయ్యిండొచ్చు అని వారు డాక్టర్ గారు మనకు చెప్పడం జరిగింది. దట్ ఇండికేట్స్ క్లియర్ కట్ రోడ్ యాక్సిడెంట్ ఇంజురీస్. నెక్స్ట్, సో ఫైనల్గా ఈ సమ్మరీ అంతా, ఈ టెక్నికల్ అనాలిసిస్, ఫిజికల్ ఎవిడెన్స్, ఓరల్ ఎవిడెన్స్, సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ మనకు ఇన్వెస్టిగేషన్ ఏం డిస్క్లోజ్ చేసిందంటే, శ్రీ ప్రవీణ్ కుమార్ పగడాల died due to injuries sustained in the self-road accident under the influence of ethyl alcohol consumption.